ఇందిరమ్మ అమృతం ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క. కౌమార బాలికలలో రక్తహీనత నివారణే ఇందిరమ్మ అమృతం పథకం లక్ష్యమని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న ఈ కొత్త పథకాన్ని గురువారం కొత్తగూడెం క్లబ్లో ఆమె ప్రారంభించారు. ఆడపిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగేలా ప్రోత్సహిద్దామని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యాబుద్ధులు నేర్పించే అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు. పదవీ విరమణ అనంతరం ప్రోత్సాహకంగా అంగన్వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, ఆయాలకు రూ. 1 లక్ష అందజేసేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఆశా కార్యకర్తల వేతన పెంపు, ఉద్యోగ క్రమబద్ధీకరణ అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథ బాలలకు మిషన్ వాత్సల్య కింద ప్రతి నెల రూ. 4,000 అందిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. జిల్లాకు చెందిన పలువురు బాలలకు రూ. 74.64 లక్షల చెక్కులను మంత్రి అందజేశారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.